దోస్తులు లచ్చక్క మన్మరాలు పుష్పవతి అయితే పార్ట్ 3 వేసినాము. ఇక మన సబ్స్క్రైబ్లు మళ్ళీ పార్ట్ 4 కూడా ఏరి అని అడుగుతారు. ఇక వాళ్ళందరూ అడుగుతారు కాబట్టి మళ్ళీ పార్ట్ 4 కూడా వేస్తున్నాము. ఇక మీరు మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారు అనుకో, దీనికన్నా ముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయి. అవి చూడరు. అవి చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది, మంచిగా అర్థమవుతుంది. ఇక నిన్న షాపింగ్ అయిపోయింది దావత్కి. ఇక మిగిలిన పనులు ఉంటాయి కానీ అవి మొదలు పెడతాము. అబ్బా ఇక అటో ఇటో వేసి బట్టలు అయితే కొనుడు అయిపోయింది దావత్కి. ఇక కొడుకుగాడు నా దగ్గర రూపాయలు అన్నాడు. ఇప్పుడు ఎరికెంది ఇచ్చి కట్టిండో మన్మడు. పెండ్ల మాటలు పట్టుకొని ఆట ఆడుతుండు మన్మడు. ఇక చూస్తారా నీ సంగతి ఏందో చూస్తా. ఇక నా కోడలిది మూతి ఎట్లా పెట్టిందో చూడరులా. ఇప్పటిదాకానేమో పోంగా ఇట్లా ఎగురుకుంటూ వచ్చింది. మూతి ఇట్లా ఇప్పుడు ముడి వేసినట్టు పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటిదాకా బిల్లు నేను కడతా, ఇక నా అత్తనే కదా కట్టేది, ఎన్నైనా సరే కొనుక్కుంటా అనుకుంది. ఇక ఇప్పుడు మొగడు కట్టేసరికి మూదంతా ఇట్లా ముచ్చం అవుతులేక పెట్టుకుంది. చూసిరానులా మన పైసలు అయితే ఓతీరు, మంది పైసలు అయితే ఓతీరు. గిట్లున్నారు ఇంట్లో గిట్లుంది నా కోడలిది. దీన్ని ఏం చేస్తే మంచిగా ఉంటుండొచ్చు. ఇక ఏమైందే మూతంతా గట్ల ముడేస్తేవి, ఇప్పటిదాకా మంచిగానే ఉంటివి రాంగా. పోంగా ఏమైందే మూతంతా గట్ల పెట్టుకున్నావేమో. ఇక ఏమైందని అడుగుతున్నావు. అన్ని కొనుక్కోరే అన్ని వేయరే అంటివి. బిల్లు కట్టే టైంకి ఎటో వీక్తివి. ఎటు వీక్నవు ఏంది? పైసలు ఉన్నది తెలుసా లేని తెలుసా మా దగ్గర? గట్లా వీక్తే ఏమన్నమాట? నువ్వు వదికి పోతివి, నీ అల్లుడు వదికి వాయే. మరి బిల్లు ఎవరు కడతారు అనుకుంటివి? అసలు దానివి బట్టలు ఎందుకు కొనుక్కోమని అన్నావు చెప్పు మరి. ఇక నువ్వు ఇట్లా చేస్తావు అనుకుంటే నేను బట్టలకు వచ్చేదాన్నే కాదు. 10,000 కానీ 15,000 కానీ ఊరికే కొనుక్కునేది ఉందారా కొడుక? ఇక ఇప్పుడు ఉంటే మళ్ళీ పెళ్లికే అంటివి. ఇసంటి దానివి ఎందుకు ఇట్లా పోయినావు? ఎటు పోయినావు? అసలు నీకు ఏమైంది? ఏ రకంగా పోయినావు? ఇప్పుడు అన్ని సమాధానం చెప్పే తీరాలే నాకు నువ్వు. ఇక నా కొడుకు అంటే చెప్తుంది నమ్ముతాడు. ఆగమైన రా కొడుక అంటే వాడు నమ్ముతాడు కానీ ఇది నమ్మది. దీనికి ఎన్నో అనుమానం వచ్చినట్టుంది, అందుకే ఇది ఎగురుతుంది. అయ్యో కోడల బిల్లు నేనే కడతా అనుకున్నానే. ఇక నేను కడతా, నేను ఇష్టం ఉన్నాయి కొనుక్కోర్రే అని చెప్తేనే. ఇక నేను బిల్లు కడదామని అనుకున్నానే. ఒంటెలకి వస్తే పోయి ఇక గట్లా ఇటు వచ్చేది ఉంటే అటు పోయినే ఆగమై పాడైనే కోడల. ఇక మీరు దొరుకుతారు అనుకోలేదే కోడల. ఇక ఏమో బిల్లు అంటున్నావేందే? నాకేమన్నాయి, నేనే చచ్చిపోదును. అప్పుడు అత్త దొరుకునాయే, నా కొడుకు ఆగమైపోనే. ఏం బిల్లు అంటున్నావు? బిల్లు తగ్గిదాలుగా బిల్లు మునిగిపోను. ఇక బిల్లు చూస్తున్నావు కానీ అత్తపానం చూస్తలేవే. ఇక నా అత్త గంట దేశం పోయినాం, ఇక దొరికింది అదే సంతోషం అని అనుకుంటలేవే కోడల. నువ్వు పైసల గురించి ఆలోచిస్తున్నావే. పానం అంటే లెక్కలేదే, అత్త అంటే లెక్కలేదే నీకు. ఇక సుష్ణవారా కొడుక, నీ పెళ్ళమ్ము ఎన్ని మాటలు అంటుంది నన్ను. ఇక నేను బిల్లు తప్పించుకున్నాను అనుకుంటుందిరా కొడుక. నేను వేస్తుండేదన్నా నీకు తెలియదా కొడుక? నేను గట్ల వేస్తున్నారా? ఇక ఆగమై పాడైతే మరి అత్త ఆగమైంది కదా, నా అత్త దొరికిందని సంతోషం లేదురా కొడుక. నీకు పెళ్ళానికి ఎందుకు వచ్చింది అన్నట్టే ఉందిరా. ఇక నేనేం చేద్దరా కొడుక? అబ్బా ఇక ఫోన్ తీయరే. ఎందుకే నువ్వు అట్లా అమ్మ నువ్వు ఎందుకు అంటున్నావు? పాపము అమ్మ ఆగమైందంట. దొరకకపోతే ఏం చేద్దాము? ఏం పైసలు పోతే వంతి. దానికి కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ రోడ్ మీద కూడా పంచేదేనా మీకు? ఇక సప్పుడు అంటూ ఉండుర్రి. ఇక మీరు ఇన్నే ఉండుర్రి, నేను కార్ తీసుకొని బావని ఎక్కించుకొని వస్తా. అమ్మ చూసినావా యాడ్ది ఎట్లా అబద్ధాలు చెప్తుందో. బిల్లు కట్టే టైంకి ఎటో పీకింది మళ్ళీ నేను ఆగమైనా అని అబద్ధం చెప్తుంది. ఇక నా మొగడేమో అమ్మ ఏది చెప్తే అదే నమ్ముతాడు. అమ్మనట ఆగమైందంట, అది సస్తుండేనట. ఇక దొరికిందని సంతోషపడానంట నేను. ఈ అమ్మ కుట్టి ఎట్లా మాట్లాడో ఏమో. ఇక కొడుక మమ్మల్ని ఇంటికాడ దించుకోరా కొడుక. ఇక మళ్ళా మధ్యలో దించితే మేము ఈ బట్టలు గిట్టలు ఎట్లా పట్టుకొని పోతాం రా, ఇంటికనే దించు. ఇక అమ్మ మేము పోతున్నామే మరి. అయ్యో అన్న పోతారాయే. ఒక బుక్క అన్నం అన్న తినరాదు రే. ఇప్పుడు ఏమొద్దు తీరా. ఓ బుక్క తినరాదురా కొడుక, ఎండల పడి వస్తుంది. ఓ బుక్క చల్లబడితే కాదా పానము గావరైతుండొచ్చు. పానము ఏం గావరైతలేదు, పానము చల్లబడ్డది. ఆల్రెడీ చల్లగా అయినాము, చల్లగానే ఉంది మాకు. ఇప్పుడు ఏమొద్దు, మేము పోతాం. ఇక చూసినావా అయ్యా షాపింగ్ అని పోతుంది. ఇక లాస్ట్కి వస్తే బిల్లు మనకే నువ్వుకే. మీ అవ్వ ఎంత హుషారు ఉందో చూస్తున్నావు కదా నువ్వు. ఇక నేను ఎంత చెప్పినా నా మాట నమ్మవు. ఆమె ఏం ఆగం కాలేదు, గీయం కాలేదు. బిల్లు కట్టాల్సి వస్తుందని అల్లుడోదికి వీకిండు, అత్తోదికి వీకింది. అర్థం చేసుకో అయ్యా, ఇప్పటికైనా జర సంసారము ఆగం చేస్తట్టున్నాను. ఇక ఏమో తీయే ఆగమైన అనబట్టే. ఏమనాలి చెప్పు మరి? ఆడ బిల్లు కట్టకపోతేనేమో ఆడు కట్టు అనబట్టే. ఇక నేనేం చేయన్నే. ఇక నేను నా మొగని కూడా ఏమనొస్తట్లేదు. ఎందుకంటే ఆడ జరిగిందంతా అది కావాలని ప్లాన్తో చేసింది. ఇక నా మొగడు నేను ఇరుక్కుపోయినాము. ఇక దీని సంగతి నేను చూసుకుంటుంది. కాదే బిడ్డ, కూర్చునిపెట్టి గిన్ని దినాలు కాబట్టి మరి నీ అత్త నీ ఆడవిల్ల ఒక పూట నన్ను వచ్చి పిల్లను చూసిపోతలేరేందే? ఏమోనే మా అత్తకు నడుము ఇరిగిందే, అది నడుస్తనే లేదు. ముసలిది వంగిపోయింది. ఏమో ఇలా వచ్చి చూసిపోతా అని అన్నదట మరి. ఇక ఏమో తీయ బిడ్డ, ఎవరు ఇష్టం ఉంటే రాని, లేకపోతే లేదు. మనమైతే చేసే పనులు అయితే వేసుకుందాం తీయ బిడ్డ. ఇక ఏముంది మా అంటే 2-3 రోజులలో దావతే నాయే. ఇక ఆ టెంట్ హౌస్కి డెకరేషన్ ఏమన్నా కాదే మరి అల్లుడు ఏది పట్టించుకుంటలేడు అనబడుతుంది. ఇక మరి డెకరేషన్ వేపిస్తారా ఎట్లనే బిడ్డ? ఇక ఏమోనే అమ్మ పైసలు లేవని పాడైతుండైనా. ఇక ఆయనను కూడా నేను ఏమనన్నే. ఇక వడ్ల పైసలు కూడా రాలేవు, నేనేం చేయాలి? అలానైతే పెట్టుమను అంటుండే అమ్మ. ఇక బట్టలకే 50,000 పెట్టి బట్టలు తీసుకుంటున్నాయి. ఇక స్టేజ్ గీజ్ అయ్యింది ఎట్లుంటుంది? ఆ చీరలు ఫోటోలలో పడన్నాయే, వెనక పూలు గీవులు అన్నీ ఉండన్నాయే. అవి ఎప్పటికి గుర్తుంటాయి. ఇక ఏం చేస్తా, ఎట్లనన్నా వేద్దాము. ఇక ఏం చేస్తా, కొడుకు పోనన్నా వేస్తా. హలో కొడుక ఏం చేస్తాడురా?
కాదురా మరి ఇక 50,000 పెట్టి బట్టలే కొంటిమే ఇక స్టేజ్ కూడా వేద్దామే అని అంటుంది అక్క. ఇక ఇక ఎవరు లేరట్రా బావకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరట. అదే నీ దోస్తుగాడు ఇంకటిగాడు ఉండు కదరా, అదే ఆ పూలు గీవులు పెడుతుంటాడు కదా పెళ్ళిళ్ళ గిన్నెలకు, మరి ఆయనకి చెప్తావారా? ఏ పైసలు నువ్వేమి కొడుక, నేనే ఇస్తా. అదే ఇక బావ కూడా ఎవరు తెలిసిన వాళ్ళు లేరటరా. ఇక మరి నువ్వు ఆ వెంకటికి చెప్పి మాట్లాడితే ఇక 8,000 కానీ తీరా కొడుక, నేను ఇస్తా తీరా, నువ్వు అయ్యో పరిశాన్ కాకరా కొడుక. ఇక బట్టల కానీ మోసపోయినా మరి ఇంట్లో కూడా మా అమ్మ మోసం ఇట్లా వేస్తుందేమని నువ్వు ఏం భయపడకరా కొడుక, నేను ఇస్తుంది. ఇక నువ్వైతే ఎప్పుడా కొడుక దగ్గరికి వస్తుంది మళ్ళీ ఇక ఎగిరిసినట్టేమో. అయ్యా లేదురా కొడుక, పైసలు అయితే నేనే ఇస్తారా, నువ్వైతే చెప్పు. సరే అదేనమ్మా, మరి నేను ముందే చెప్తున్నానే, నా దగ్గరనైతే పైసలు లేవు. మళ్ళా చెప్పిన తర్వాత పైసలు ఇవ్వకపోయినా అసలే దోస్తుగాడు కదా, నా ఇజ్జత్ పోతుంది. మరి ముందే చెప్తుందమ్మా, పైసలు అయితే లేవు, మరి ఇస్తావు కదా నువ్వు. నీకు ఎందుకురా కొడుక, నేను ఇంతకన్నా చెప్తున్నా కదా, నమ్మకం లేదారా? అప్పుడు ఎట్లున్నాంరా, ఇంట్లో మాట బయట పడకుంటే వేసుకున్నాం, ఏదన్నా వస్తే ఏమో ఇప్పుడు కొట్టి అడగబడితే ఇస్తావా అని. ఇక గాయంత లేదారా నా దగ్గర, మా ఇస్తా తీరా, నువ్వైతే చెప్పు. సరే మరి చెప్పరా కొడుక, మర్చిపోకు. అమ్మ ఇక బట్టలు అయిపోయినాయి, ఇక పూల డెకరేషన్ అయిపోయింది. ఇంకేముంది, ఇక 2 తులాల బంగారం కావాలి. ఇక ఎట్లా వేసి బంగారం కూడా సంపాదిస్తే ఇక దావతి గట్టెక్కుతుంది. ఇక మళ్ళీ ఏంటంటనయ్యా, మరి మళ్ళీ మీ అమ్మ ఫోన్ చేసి ఏమైపోబట్టే నువ్వేమో జోరుగా మాట్లాడబట్టి ఏంది కథ? ఏం లేదే, ఇది డెకరేషన్కి నా దోస్తుగాడు వెంకటి ఉండు కదా, ఆయనకు ఫోన్ చేసి ఆర్డర్ ఇరా, మరి 2-3 రోజులే ఉంది కదా దావతి, ఆడ బావకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరట అని ఫోన్ చేసి చెప్తుంది. ఓ అమ్మో, ఏంది మళ్ళా డెకరేషన్ కు ఆర్డర్ ఇరా కొడుక అని చెప్తున్నది, మరి నువ్వేమన్నావయ్యా? ఇక చెప్తా అన్ననే, మరి ఆడ బావకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరంటనే. ఓ నందికుట్లోడా నాలుముచ్చోడా అమ్మ కుట్టిగా, నీకు ఏమన్నా సిగ్గుశరం ఉందా? బట్టల కందులకు పోయే బట్టల బిల్లు మీద నూకింది, ఇప్పుడు ఆర్డర్ ఇవ్వమని మంచిగానే చెప్పింది, ఈ బిల్లు ఎవరు కడతారంట? నేను అడిగిందే, మరి నా దగ్గరనైతే పైసలు లేవమ్మా అని చెప్పిన. ఇక అమ్మనే ఇస్తా అన్నదే, నా దగ్గర లేవని చెప్పినది. ఓ అయ్యా, నేనైతే చెప్పగాడికి చెప్తున్నా, నువ్వు మోసపోకు. ఇప్పుడు గట్నే చెప్తుంది, ఈ రానికి ఎందుకు నేనున్నా అంటది, పైసలు ఇచ్చడానికి ముంచుతుంది. ఇక మోసపోకయ్యా, ఒకసారి మోసపోయిన మీద రెండోసారి జాగ్రత్తగా ఉండు. ఇక నేను ఖచ్చితంగా చెప్పిందే పైసలు లేవని, ఇస్తా అన్నదే. ఇక ఏం చేస్తుంది, చెప్పనైతే చెప్తా నా దోస్తు గానికి. ఇక నా మొగనికి ఎన్ని దెబ్బలు తాకినా సిగ్గు వస్తనే లేదు. అమ్మ కుట్టి అమ్మ ఎట్లా చెప్తే అట్లనే వింటాడు. ఇక ఒకసారి గట్టిగా తాకాలి దెబ్బ, అప్పుడైతే వింటాడు. ఉన్నావా? మీ అత్త లేదారా? ఇక లేదు, ఊరిపోయింది, బిడ్డ దగ్గరికి ఇంకా రానే లేదు. నిన్న ఎటువైపు ఇంటికి తాళమే పెట్టింది, పొద్దంతలా లేనే లేరు. ఇక నిన్న మా ఆడవిల్ల బిడ్డ పెద్ద మనిషి అయింది కదా అత్తమ్మ, నీకు తెలుసు కదా. ఇక ఆమెకు బట్టలు తీసుకుందామంటే పోయి పడానేమో, ఏం పాడైంది. ఇక పోయి వచ్చేసరికి పొద్దు మిగింది. అయ్యో ఏమైంది రాయమో, గట్లా మాట్లాడబట్టి ఏమైంది? బట్టల కడేమన్నా లొలిగిట పెట్టుకుందా మీ అత్త? ఇక ఏం లొలి పడేంటి అత్తమ్మ, ఏం చెప్పాలి. ఇక బట్టలు తీసుకుంది, ఇక నీకెందుకే కొడలా, ఇష్టం ఉన్నాయి తీసుకుని అన్నది. ఇక 50,000 బిల్లు అయింది అత్తమ్మ. ఇక బిల్లు కట్టే సమయానికి ఎటో వీకింది, రానే రాలేదు. ఇక 7 దొరకకపోలే. ఆ షాపుడేమో మా మీదకి గయ్యే మొత్తుకోబట్టే. ఇక ఏం చేస్తా, చూసి నీ కొడుకే కట్టింది అత్తమ్మ బిల్లు. 50,000 దెబ్బ అత్తమ్మ, నిన్న పోయినందుకు మా అత్తది గంత పని చేసింది. అయ్యో కొడలా, గంత పని అయినా అదే కొడలా, 50,000 దెబ్బ పడేసిన అదే నీ అత్త. ఇగో నేను పాలదాన్ని అనుకోకే కొడలా, ఇక నీ అత్తతోనే జాగ్రత్తగా ఉండే. అది వేసుంటుంది అనుకుంటున్నావే, ఐలు బయలు వేస్తుంది, బయలును ఐలు చేస్తుంది, దాన్ని నమ్మకే కొడలా. ఇక నేను నీ అత్త సుంటిదాన్ని బిడ్డ, ఇక నీ మంచి కోరి చెప్తున్నా. ఇక ఏం చేయాలత్తమ్మ, బట్టలకని పోతే 50,000 దెబ్బ. ఇక అది సాలదన్నట్టు మళ్ళీ కొడుకు ఫోన్ చేసి ఇక పూలు డెకరేషన్ కావన్నట. ఇక డెకరేషన్ వానికి ఎప్పుడా కొడుక నీ దోస్తుగాడు ఉండు కదా అని చెప్పింది అత్తమ్మ ఫోన్ చేసి. ఇక మరి ఆ పైసలు కూడా ఇస్తుందో లేకపోతే మా మీదనే నూపుతుందో అత్తమ్మ మమ్మల్ని. ఇక పైకి లేవనిస్తట్లేదు, ఇది మొత్తం ఖర్చుల పాలే వేస్తుంది అత్తమ్మ. ఏం చెప్పాలి నేను, చెప్పుకుంటూ ఉంటుంది, చెప్పుకోకపోతే ఓటుంది అత్తమ్మ. అవునా ఏ కోడలా, మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నది, అది పైసలు ఇవ్వదే మళ్ళీ ముంచుదామనే చూస్తుంది కోడలా. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండే, ఇక నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను మొత్తం ముంచుతుంది. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి కోడలా. చేతు కడిగేసుకున్నట్టు చేసినావు అనుకో, ఇక రేపు నీకు ఇంకా పిల్లలే లేకపోయే, నీ పరిస్థితి కూడా ఆలోచించుకోయే కోడలా. నీ మంచి కోరి చెప్తున్నా, నేను పాలదాన్ని అనుకోకే కోడలా. ఇక ఏం చేయాలత్తమ్మ, గట్లా మమ్మల్ని ముంచి పడేస్తుంది. దాని దగ్గర పైసలు లేకన్నా మస్తు పైసలు ఉన్నాయి. ఇక పెట్టది ఏం లేదు, నడుపు చుట్టూ కట్టుకుంటుంది, మా పానం తింటుంది అత్తమ్మ. ఇక నా మొగడన్నా ఇక అర్థం చేసుకుంటానంటే అమ్మ కుట్టి అమ్మ ఎట్లా చెప్తే అట్లనే ఏంటాడు. ఇక సరే తీయ కోడలా, నువ్వైతే పైలంగుండు, నేను పోయేస్తా. ఇక నీ అత్త లేనప్పుడు నేను వచ్చినా నీ అత్తతో కూడా చెప్పేవే, అది ముందే గయ్యాలది వచ్చి నా కోడలకు ఏం నేర్పోయినవే అని నా చికెన్కుని పెట్టినా పడుతుంది కోడలా నన్ను. ఇక నేను ఎందుకు చెప్తుంది అత్తమ్మ, దాని గురించి నాకు తెలిసే నాయే. సరే నువ్వైతే ఓ మరిగా. ఇక చూసినావా, నా అత్త గురించి ఊరంతా తెలుసు. నా మొగడే ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో ఈ అమ్మ కుట్టి. ఇక వీనికి పూల డెకరేషన్ వానికి ఫోన్ చేసి చెప్పమని చెప్పిన. మరి వీడు చెప్పినా లేకపోతే పెళ్ళ మాటలు పట్టుకొని చెప్పకపోయినా ఒకసారి ఫోన్ అని వేసి కనుక్కుందాం మరి. ఇక హలో కొడుక ఏడున్నవరా?
డెకరేషన్కి ఫోన్ చేసి చెప్పమంటే కదరా, చెప్పినవారా? చెప్పినావా? ఇక మరి అట్లనే బంగారం షాప్లో కూడా 2 తులాలది నెక్లెస్ ఆర్డర్ ఇవ్వకపోయినవరా? ఇక నేను అన్ని పైసలు ఇస్తారా ఒకటేసారి? అట్లేం లేదురా కొడుక, అన్నీ ఇక పూల డెకరేషన్కి ఇక బంగారం షాప్కి ఒకటేసారి కడతాము. ఇక నేనే కడతా కానీ నువ్వైతే ఎప్పుడా ఇక బుజ్జమ్మని పెట్టి చిట్టమ్మని పెట్టి ఇక ఎటు పోవాలరా కొడుక? నేను ఇక బావనే మాట్లాడేది కాబట్టి ఇక దావత్ మీదే అనబట్టే ఎందుకు ఎక్కిరించినట్టు ఇక 50,000 పెట్టి బట్టలు కొన్నాము. ఇక బంగారానికి ఇక పూల డెకరేషనే కదరా, ఇక 2 పెట్టుకుంటే అయిపోతుంది. ఇక నువ్వైతే 2 తులాలది కొడలు తోలుకొని ఆర్డర్ అయితే ఇక నేను వచ్చినాక పైసలు కడతాం కానీ. సరేనారా కొడుక? సరే అమ్మ. ఇక వీడు నమ్ముతాడో నమ్మడో అనుకున్నా కానీ నమ్మిండు. ఇక మా నమ్మినతి ఇక చైన్ కూడా ఆర్డర్ ఇవ్వనైతే చెప్పినది. ఇక ఆర్డర్ అయితే దావత్ అయితే నడవని ఎట్లనో ఒక విధంగా దావత్ అయితే నడిపిస్తూనే ఉంటుంది నేను. ఇక సుశీల్గా దోస్తులు బంగారానికి పూల డెకరేషన్కి కొడుకును ఆర్డర్ ఇవ్వనైతే చెప్పిన. ఇక అవి దావత్ వరకు తయారైతాయి. ఇక మరి దావత్ వేసుకుందామా? దావత్ కావాలంటే కమెంట్ చేయరు. మరి 45 కావాలంటే 45 కూడా వేస్తాం మీకోసం. ఇక దోస్తులు దావత్ వేసుకుందాము, కమెంట్ చేయరు. మరి 45 కావాలని దావత్ కూడా వేస్తాం మీకోసం.